ఏమే వసుధారా, 100 జన్మలెత్తినా ఒక్క చుక్క కూడా నా మీద పడదన్నాడా బద్రి. ఇప్పుడు వాడిని ప్రేమిస్తున్నా, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. నా ప్రేమ నిజమైతే నా మీద పడు. ఏంటి పడేది? ఆ వసుధార పడదు, బద్రిగాడు పడ్డా. ఏ నాకేం తక్కువ? ఆ బద్రీనాథుడి మీద భక్తి తక్కువ. ఎప్పుడైతే తన్ని ప్రేమించానో తన ఇష్టాలన్నీ నాకు ఇష్టాలే. ఇప్పుడు బద్రి అన్న ఇష్టమే, ఆ బద్రీనాథుడు అన్న ఇష్టమే. 7 రోజుల్లో నాతో దండం పెట్టిస్తానని మా తాతయ్యతో అన్నాడు. 7 నిమిషాల్లో ఆ గుడికొచ్చి తనకి ఇష్టం వచ్చినట్టు దండం పెడతానని పెళ్లి చెప్పు. మంచి మాట చెప్పావు. మీరు చూసుకుని రావచ్చుగా. చూడండి ఎంత కొవ్వుగా మాట్లాడుతోంది. అసలు డబ్బున్న వాళ్ళంతా ఇంతేనండి. వాళ్ళ కళ్ళు నేల మీద ఉండవు, నాగళ్ళ మీదే ఉంటాయి. ఏమా మీ నాన్నకి చెప్పి తోలు కూడా బంగారంతో చేయించుకోలేకపోయావా? అవసరం అయితే చేయించుకుంటా. ఏంటి ఎక్కువ మాట్లాడేవనుకో. ఏంటి గొడవ? చూడు గుద్దింది కాక ఎంత కొవ్వుగా మాట్లాడుతోందో. కొవ్వు గివ్వు అన్నావంటే ఆగమ్మా, ఎవరనుకుంటున్నావు? బద్రి వాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు మీకు అదేంట్రా అలా అయిపోయింది? ఎవరనుకుంటున్నావు? బద్రిని ప్రేమిస్తున్న అమ్మాయి, మీకు కాబోయే కోళ్ళు. ఇప్పుడు తిట్టు. నమస్కారం అత్తయ్య. అయ్యా చూడండి ఎంత సంస్కారమో అమ్మాయికి నమస్కారం పెట్టింది. అసలు డబ్బున్న వాళ్ళకి డాబుండదండి. యారా ఎంత ఉంటుంది? 1000 కోట్లు ఉంటుంది. వెయ్యనగానే కొయ్యి అయిపోయావుటే. 1000 కోట్లు అంటే ఎంతండి? హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం దాకా ఏదైనా కొని పారేయచ్చు. అయ్యయ్యా ఎండలో ఉండిపోయిందే. ఇంకొంచెం పెద్దది పెట్టచ్చు కదా. రామా మనలో డబ్బున్న వాళ్ళు ఎండలో తిరగకూడదు. మనలాగా మేము డబ్బున్న వాళ్ళం కదా. డబ్బున్న వాళ్ళు అయిపోయారు అప్పుడే. మరి కాడలు కదా. అవునత్తయ్య. ఏమయ్యా పెద్ద అయినా ఇంత అర్జెంట్ గా మనల్ని ఎందుకు పిలిచారో ఇప్పుడు అర్థమైందా? వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడటానికే. అవునా? బంగారం ఎండ. ఎక్కడికి? బద్రి అటు వెళ్ళావనుకో లవ్ మ్యారేజ్ అవుద్దో లేదో చెప్పలేం. ఇటు వెళ్ళావనుకో అరేంజ్డ్ మ్యారేజ్ ఖచ్చితంగా అవుద్ది కదా. అవును. అయ్యో నా కోడలు చూడవయ్యా మెరిసిపోతుంది. అవునవును. నువ్వు వచ్చాయి, నేను ఇక్కడి నుంచే వింటాను. మీరు వెళ్ళండి. సరే. నమస్కారం అయ్యా. గోవిందురా, తమరు అర్జెంటుగా రమ్మన్నారంటేను. మీ కొడుకు విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. దాని గురించి మాట్లాడదామని. ఏంటయ్యా అది? అమర్నాథ్ క్షేత్రాన్ని భక్తుల్ని కాపాడి బద్రి నా పేరు నిలబెట్టాడు. ఎంతైనా వాడు మీ శిష్యుడు కదయ్యా. నా ప్రాచీన విద్యల్ని నిలబెట్టగల సమర్థుడు నీ కొడుకు ఒక్కడే. అందుకే నా తరువాత తక్షశిలకి వాడిని వారసుడిని చేద్దామనుకుంటున్నాను. మీ ఇష్టమయ్యా, వాడు మీ బిడ్డ. దానికో నిష్ఠుంది. నాకు వారసుడిగా వచ్చేవాడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలి. అంటే నా బిడ్డ పెళ్లి చేసుకోకూడదయ్యా? చేసుకోకూడదు. తరతరాలుగా తక్షశిల సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి నేను, నా గురువు, వాళ్ళ గురువులు బ్రహ్మచారులుగానే ఉండిపోయారు. దానికి తల్లిదండ్రులుగా మీ అనుమతి కావాలి. ఆలోచించుకుని చెప్పండి. ఏంటయ్యది? ఆయనకి చెప్పేసి మనకి పీఠాలు మఠాలు అవసరం లేదని ఆ అమ్మాయిని చూడవయ్యా ఎంత బాధపడుతుందో. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ అమ్మాయి గురించి కాదే, మన అబ్బాయి గురించి. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని గండం మనుషులే కదే, పశువులు కూడా చేస్తాయి. కానీ తక్షశిలకి వారసుడు అంటే
కోట్ల మందిలో ఒక్కడికి వచ్చే అవకాశం. ఆనందించాలి కానీ బాధపడకూడదు. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే, ఇందులో బలవంతమేం లేదు. మాకిష్టమేనయ్యా. అయ్యా, ఒక్క మాట నా కొడుకుని అడిగి. వాడు నా శిష్యుడు, నా మాట కాదనడు.